ఈరోజు మనం కాశీలో ఒకరోజు కేవలం 500తోనే ఎలా గడపాలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, కాశీ లేదా వారణాసి జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన అద్భుతమైన ప్రదేశం. కాశీ అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసం. ఒక్కసారైనా వెళ్ళి చూడాలన్నది ప్రతి హిందువు కల. కానీ చాలామంది కాశీ వెళ్ళాలంటే వేలు లక్షలు ఖర్చు అవుతుందేమో అని వెనుకడుగు వేస్తుంటారు. కానీ నేను సోలోగా నా కాశీ యాత్ర రోజుకు కేవలం 500 రూపాయలతో కంప్లీట్ చేశాను. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 500 రూపాయలతో స్టే, భోజనం, బోట్ రైడ్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఎలా కవర్ చేశానో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన బడ్జెట్లో మేజర్ పార్ట్ స్టే మరియు భోజనం. కాశీలో హోటల్స్కి వెళ్తే రోజుకు 1000 రూపాయల నుంచి 2000 వరకు ఈజీగా అవుతుంది. కానీ మన ప్లాన్ అది కాదు, బడ్జెట్లో ఉండడం. నేను స్టే చేసింది శ్రీనిలయం ఆశ్రమంలో. ఇక్కడ మనకు పర్ డే కేవలం 300 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు డార్మెటరీ కదా అని భయపడకండి. చాలా నీట్గా సేఫ్గా ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. పైగా ఇది మన తెలుగు ఆశ్రమం, అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. ఈ ఆశ్రమంలోనే మనకు 2 పూటల భోజన సదుపాయం కూడా ఉంటుంది. అంటే మధ్యాహ్నం, రాత్రి. ఆశ్రమంలో పెట్టే భోజనం చాలా స్వచ్ఛంగా ప్రసాదంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మన తెలుగు భోజనం. సో మన 500 బడ్జెట్లో 300 రూపాయలతో స్టే, లంచ్, డిన్నర్ అయిపోయాయి. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే కాశీ స్ట్రీట్ ఫుడ్కి పెట్టింది పేరు. ఇక్కడ ఉదయాన్నే వేడివేడి కచోరీ, సబ్జీ, జిలేబీ తింటే ఆ కిక్కే వేరు. ఒక ప్లేట్ కచోరీ సబ్జీ లేదా పూరీ సబ్జీ మనకు 30 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యనే ఉంటుంది. ఇందులో మనకు 4 పూరీలు, కూర ఇస్తారు. అది ఒకరికి సరిపోతుంది. ఒక 10 రూపాయలు పెడితే మనకు జిలేబీ వస్తుంది. సో ఎంచక్క 50 రూపాయలతో మనకు ఉదయం టిఫిన్తో కడుపు నిండిపోతుంది. ఇప్పటికీ మనకైన ఖర్చు 350 రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకు మనకు ఉండడానికి, 3 పూటలా తినడానికి 350 రూపాయలు మాత్రమే అయిపోయాయి. మన దగ్గర ఇంకా 150 రూపాయలు మిగిలాయి. ఇంకా 150 రూపాయలను ఎలా ఎఫిషియెంట్గా యూజ్ చేయాలో చూద్దాం రండి. కాశీ వచ్చాక గంగా నదిలో బోట్ రైడ్ చేయకపోతే అసలు ఆ ట్రిప్పే ఇన్కంప్లీట్. మీరు ప్రైవేట్ బోట్ తీసుకుంటే ఒక్కొక్కరికి 500 నుంచి 1000 రూపాయల వరకు అడుగుతారు. కానీ మనం బడ్జెట్ ట్రావెలర్స్ కదా. ఇక్కడ షేరింగ్ బోట్లు చాలా ఉంటాయి. షేరింగ్ బోట్లో కేవలం ఒక్కొక్కరికి 100 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అసలు గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఘాట్స్ని చూస్తుంటే ఉంటుంది, అసలు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. అలా మనల్ని ఒక అరగంట పాటు తిప్పుతారు. స్వర్గంలా ఉంటుంది. షేరింగ్ బోట్ తీసుకున్నప్పుడు అన్ని ఘాట్స్ అంటే 84 ఘాట్లు చూపియరు, గుర్తుంచుకోండి. నా సజెషన్ ఏంటంటే బోట్ రైడ్ ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ తీసుకోండి. సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా చూడొచ్చు. చాలా బాగుంటుంది గంగా నది మీద. ఒకవేళ మీరు ఈవినింగ్ తీసుకుంటే దశాశ్వమేధ ఘాట్లో డ్రాప్ అయిపోండి. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి 6:30కు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. టికెట్ ఏమీ ఉండదు, ఫ్రీయే. ఇప్పుడు మనం 500 రూపాయల బడ్జెట్లో ఇంకో 100 రూపాయలు కూడా ఖర్చు అయిపోయాయి. అంటే టోటల్ ఖర్చు ఇప్పటి వరకు అయ్యింది 450 రూపాయలు. మన దగ్గర ఇంకా 50 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సాయంత్రం కాగానే అలా ఘాట్స్ వెంబడి నడుస్తూ ఉంటే ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో మిగిలిన 50 రూపీస్ను మనం ఆ స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఖర్చు పెడదాం. అలా ఆ స్ట్రీట్ ఫుడ్ చూస్తుంటే కడుపులో ఎలుకలు పరిగెత్తేస్తాయి. ఇక మిగిలిన ఈ 50 రూపాయలతో స్ట్రీట్ ఫుడ్ తిందాం రండి. ఇక్కడ ఏ స్ట్రీట్ ఫుడ్ అయినా 50 రూపాయల్లో దొరికేస్తుంది. లేదా అలా ఘాట్ల మెట్ల మీద కూర్చున్నప్పుడు కూడా ఏదైనా టమాటా చాట్ లాంటివి తినొచ్చు. మట్టి గ్లాసులలో లస్సీ తాగుతుంటే కాశీ వైబ్ మొత్తం మనకు అర్థమవుతుంది. దాంతో మనకు 500 రూపీస్ బడ్జెట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కాశీలో ఒకరోజు బతకడానికి. ఇక్కడ మీకు మెయిన్ టెంపుల్స్ అన్నీ దర్శనాలు ఫ్రీయే. అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, నడుస్తూ దర్శించుకోవచ్చు. డబ్బులు ఖర్చు పెడితేనే ఎంజాయ్ చేయగలం అనుకుంటే పొరపాటే. కాశీలో ది బెస్ట్ అనుభవాలన్నీ ఫ్రీయే. కాశీ విశ్వనాథుని దర్శనం కావాలన్నా ఈవెన్ స్పర్శ దర్శనం కూడా ఫ్రీయే. ఉదయం సాయంత్రం జరిగే గంగాహారతి కూడా ఫ్రీగానే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. వీటన్నింటికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇవి మనకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇస్తాయి. చూశారుగా ఫ్రెండ్స్, కేవలం 500 రూపాయలతో కాశీలో ఉండడం, 3 పూటల భోజనం, బోట్ రైడ్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ కవర్ చేశాం. సరైన ప్లానింగ్ ఉంటే ఇండియాలో ఎక్కడికైనా తక్కువ బడ్జెట్లో తిరగవచ్చు అని చెప్పడానికి కాశీయే బెస్ట్ ఎగ్జాంపుల్.
ఈ ప్లాన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.